యా హాయ్ గాయ్స్, నమస్తే హైదరాబాద్. దిస్ ఇస్ మహేష్ మచడి. ఇవాళ మీ ముందు యోయో హాట్ వీల్స్ అనమాట. సో మనం చూసాం కదా, జీప్ వ్రాంగ్లర్ అన్లిమిటెడ్ ఇస్ లైక్ లెజెండరీ ఎస్యూవీ అనమాట. దీన్ని కమింగ్ టు దీన్ని ఎక్స్ట్రీమ్ అండ్ దీన్ని ట్రిమెండస్ మేక్ ఓవర్ అండ్ లుకింగ్ కూడా చూద్దాం ఇప్పుడు మనం దీని గురించి. సో జర మంచిగా వినండి వాట్ ఐమ్ సేయింగ్ హియర్. అండ్ కమింగ్ టు పవర్ ట్రైన్, ఇంజన్కి వస్తే 2.81 CRG టర్బో డీజిల్ DO HCU 1-4 అండ్ 3.61 పెన్స్టార్ ఇంజన్. ట్రాన్స్మిషన్కి వస్తే 5-speed automatic and 5-speed automatic, max power 200 PS and 3600 RPM అనమాట. 284 PS 6350 RPM. టార్క్ వస్తే 460 Nm 1600 2600 RPM అనమాట. అండ్ 347 Nm 4300 RPM అనమాట. దీని మేక్ ఓవర్ అండ్ ట్రిమెండ్ వేస్తే చూడండి, ఇట్స్ లైక్ మావులెస్ ఉంది. ఇట్స్ లెజెండరీ ఎస్యూవీ అన్నారు దీన్ని. ఇట్స్ వ్రాంగ్లర్ అన్లిమిటెడ్. కమింగ్ టు దీని వే ఆఫ్ చూడండి, దీని మేకింగ్ కూడా ఇట్స్ లైక్ ట్రిమెండస్ అనమాట. సో గాయ్స్, ఇప్పుడు మనం దీని గురించి ఎక్స్టీరియర్ గురించి చెప్దాం. ఇప్పుడు ఎలా ఉందో దీని ఎక్స్టీరియర్, దీని మేక్ ఓవర్, దాని ఎలా దీనికి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, దీనికి స్పెషలైజేషన్స్ చూద్దాం ఒకసారి. జస్ట్ ఫాలో మీ నౌ. యూ కెన్ సీ సేమ్ లైక్ ద వ్రాంగ్లర్ అన్లిమిటెడ్. యూ కెన్ సీ ద మేకింగ్ ఇట్స్ లైక్ చూడడానికి రాయలిటీగా ఉంది చాలా. అండ్ మేక్ ఓవర్ అండ్ డిజైనింగ్ ఇట్స్ సూపర్ ట్రిమెండస్ అనమాట. దీని ఎక్స్ట్రీమ్ వాట్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అవసమ్, దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ అవసమ్ అనమాట. సో దీని బాడీ పార్ట్స్ నార్మల్ దీని ఇంజన్కి వచ్చి ఇట్స్ లైక్ డ్యూయల్ అనమాట. ఇట్స్ లైక్ డీజిల్ అండ్ పెట్రోల్. కమింగ్ టు డీజిల్ వచ్చి 2.8 టర్బో చార్జ్ ఇంజన్ అనమాట దీనిది. కమింగ్ టు దీని పెట్రోల్కి వస్తే ఇట్స్ లైక్ 3.6 పెన్స్టార్ ఇంజన్ దీనిది. చెప్పాను కదా, ఇట్స్ లైక్ డీజిల్ చెప్పాను అండ్ పెట్రోల్ కంపెనీ చెప్పాను. ఇట్స్ లైక్ డీజిల్ చెప్పాను కదా, ఇట్స్ 2.8 అనమాట. 2.8 టర్బో చార్జ్ ఇంజన్. అండ్ కమింగ్ టు ది పెట్రోల్కి వస్తే 3.6 పెన్స్టార్ ఇంజన్. సో కమింగ్ టు దీని ఇంకా ఎక్స్ట్రీమ్ దీన్ని చెప్దాం అనమాట. యా గైస్, కమింగ్ టు దీని ఎక్స్టీరియర్ క్వశ్చన్, యూ క్యాన్ సీ దిస్ వన్. ఇట్స్ లైక్ దీని మేక్ ఓవర్ చూడండి. ఇట్స్ జీప్ అథెంటికేషన్. ఇట్స్ 7 slot గ్రిల్ అనమాట. ఇట్స్ 7 slot గ్రిల్. ఇట్స్ మేక్ ఓవర్ ఇట్స్ ట్రిమెండస్ అనమాట. యూ క్యాన్ సీ దీని మేక్ ఓవర్ అండ్ దీని ఫినిషింగ్ కూడా ఇస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ awesome, this is extreme awesome. I said right, it's a luxury car. And it's a legendary SUV. Coming to this one is a Wrangler Jeep. It's a Alontra tire. You can see this makeover finishing is a cool, tremendous anamata. Basically, what I said, this is a legendary car SUV, and this is a luxury car. What I said, this one is a Alontra tire. It's a makeover finishing is a superb undi. This is not only awesome, it's extremely awesome. Just to focus, zoom up once here. Chepan guys, this is extremely superb undi. Chala idi. You can see the lines are making is a tremendous anamata. This is a finishing touch up. You can see finishing kuda is a superb undi din makeover. Coming to Jeep Wrangler is unlimited. So guys, mana din Wrangler Jeep din back side kochunte you can see this one. Diniki manaki two options untayi sir. Two tops is like hot top untadi, soft top untadi anamata diniki. It's like hot top undi, soft top. Basically this is called hot top anamata. And soft top kuda use చేసుకోవచ్చు if we go for luxury somewhere. It's like we'll make it out both way anamata. Two tops ఉంటాయి దీనికి. So basically మనం two options అనుకోవచ్చు. It's a hot top and soft top anamata. You can see legendary command track shift on the fly 4x4 system. Only trial rated 4x4 SUV in the market. Only open air 4x4 SUV in the wall with dual top anamata. 16.51 cm. It's called centimeter. 6.5 touchscreen. Infotainment with all-weather premium Alpine sound system. Premium McKinley leather trim with accent stitching. Multi-stage front airbag is a supplementary side airbags. యా గైస్, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. లైక్ మన హాట్ టాప్ చేశాను, సాఫ్ట్ టాప్ చేశాను. ఇట్స్ లైక్ దీనికి 2 options ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇస్ హాట్ టాప్ అనమాట. ఇలా హాట్ టాప్ ఉంటుంది, సాఫ్ట్ టాప్ ఉంటుంది. కమింగ్ టు దీని పవర్ ట్రైన్కి వచ్చి ఉంటే ఇట్స్ పవర్ ట్రైన్. దీని ఇంజన్కి వస్తే 2.8 టర్బో చార్జ్ ఇంజన్ అనమాట. కమింగ్ టు దీని is a diesel, and coming to the petrol 3.6 Pentastar engine. 3.6 Pentastar engine in petrol anamata. Coming to the transmission is called 5-speed automatic in diesel kuda ade, and the petrol kuda 5-speed automatic anamata dindi. Coming to the max power is a 200 PS and 3600 RPM anamata dindi. Same like the petrol kochonte is like a 284 PS and 6350 RPM dindi. And coming to the torque of say 460 Newton meter and 1600 to 600 RPM దీనిది ఇన్ డీజిల్ అనమాట. కమింగ్ టు ది పెట్రోల్ అనమాట. ఇట్స్ లైక్ పెట్రోల్ ఇట్స్ లైక్ 347 Newton meter and 4300 RPM అనమాట దీనిది ఇన్ పెట్రోల్. సో
దీని డైమెన్షన్ ఇస్ లైక్ లెంగ్త్ విడ్త్ హైట్ ఇస్ అ వీల్ బేస్ కూడా దిస్ ఇస్ ద వీల్ బేస్ ద లెంగ్త్ బ్రెడ్త్ అండ్ దీని వీల్ బేస్ కూడా వీల్ ఎక్స్ప్లెయిన్ నౌ ఇట్స్ లైక్ నథింగ్ బట్ దీని చెప్పాను ఇట్స్ లెజెండరీ ఎస్యూవీ ఇట్స్ లైక్ లగ్జరియస్ కార్ అనమాట విల్ మేక్ ఇట్ అవుట్ కమింగ్ టు లెంగ్త్ ఇస్ ఎ 4538 mm అనమాట దీనిది. కమింగ్ టు జీప్ వ్రాంగ్లర్ అన్లిమిటెడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వస్తే కమింగ్ టు డైమెన్షన్ లెంగ్త్ 4583 mm, విడ్త్ 1877 mm, హైట్ హార్డ్ టాప్ 1829 mm, సాఫ్ట్ టాప్ 1860 mm. దాని వీల్ బేస్కి వస్తే 2947 mm. కమింగ్ టు దాని మినిమం గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే 186 mm. Yo guys, coming to the body shapes వచ్చేయండి ఇట్స్ లైక్ ఫుల్లీ కస్టమైజబుల్ అనమాట. ఇది లెజెండరీ ఎస్యూవీ ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ అవసరం అనమాట. ఇట్స్ లైక్ సూపర్బ్. చెప్పాను కదా బాడీ షేప్స్కి వచ్చి ఫుల్లీ కస్టమైజబుల్ ఇట్స్ లైక్ డోర్స్ అండ్ రూఫ్స్ ఓపెన్ చేయొచ్చు తీసేయచ్చు పెట్టుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇట్ విల్ లైక్ ఫ్లెక్సిబుల్ అనమాట. తీసేయచ్చు పెట్టుకోవచ్చు. కమింగ్ టు డోర్స్ ఆర్ 4 doors తీసేయచ్చు పెట్టేయచ్చు. కమింగ్ టు ది రూఫ్ చెప్పాను కదా ఇట్స్ లైక్ డ్యూయల్ రూఫ్ ఇట్స్ అ హాట్ టాప్ అండ్ సాఫ్ట్ టాప్ అనమాట. ఇంత ముందు చెప్పాను 2 times వరకు చెప్పాను. ఇట్స్ లైక్ హాట్ టాప్ అండ్ సాఫ్ట్ టాప్. when we go outside now it's like keep soft top better and it will be super like that. The hot top will when we'll drive on somewhere nice like hard way we can use the hot tops like. Coming to Jeep Wrangler Unlimited body shapes ke usse fully customizable and doors is a dual roof hard top and soft top untadi indulo. Yeah guys, I want to tell about this Jeep Wrangler Unlimited. It's like a దీనికి వచ్చేది ఉంటే ఇట్స్ లైక్ 6.5 టచ్ స్క్రీన్ ద ఇన్ఫోటైన్మెంట్ విత్ ఆల్ వెదర్ ప్రీమియం ఇట్స్ లైక్ ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ అనమాట. ఇది కాల్డ్ ఆల్పైన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అనొచ్చు మనం. ఇట్స్ లైక్ సూపర్ అనమాట. 6.5 టచ్ స్క్రీన్ ఉంది ఇన్ఫోటైన్మెంట్ ద ఆల్ ప్రీమియం విత్ వెదర్ ద ఆల్పైన్ మ్యూజిక్ సిస్టమ్ ఇట్స్ లైక్ సౌండ్ సిస్టమ్ అది మేక్ ఓవర్ అండ్ ఇట్స్ లైక్ ట్రిమెండియస్ ఉందన్నమాట. whatever I told na is like superb. So guys, I want to invite one guy about దీని పక్కా దీని గురించి నేను చెప్పాను ఆయన ఇంకేం చెప్తారో ఒకసారి తెలుసుకోండి చూద్దాం ఒకసారి. Yeah, hi bro, what's your name? My name is Balram. Yeah, how are you bro? I'm good, how are you? I'm fine bro. Now you tell about Jeep and Wrangler గురించి చెప్పండి. Wrangler is the most capable SUVs and it's been an year, it's in India. And ఇది వచ్చి మీకు 3.6 liter ఇంజన్ అండ్ 289 bhp అండ్ ఇట్ డెలివర్స్ టార్క్ ఆఫ్ 350 Nm అండ్ 5-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేస్ కూడా వస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ ద కార్ ఇన్ సిటీ యూ కెన్ డ్రైవ్ ద కార్ ఇన్ 2-wheel drive. So better fuel efficiency and smoother drive. And suppose if you are on highways and if you are cruising between 100 140, okay, so you can put the vehicle in 4-wheel drive. That will offer you more stability. And so whenever you go for an off-road and if you are doing some extreme off-road kind of thing, then you can ante manaki low range transfer case kuda undi dintlo. You can put the vehicle in low range and that will take you out of any obstacle. So that's how it is. అండ్ సపోజ్ అంటే లైక్ మీకు ఒకవేళ మీకు సన్ రూఫ్ కూడా వచ్చింది కదా మనకి. సన్ రూఫ్ కాదు ఇది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఓపెన్ దిస్ ఈస్ విత్ హార్డ్ రూఫ్ హార్డ్ టాప్ తో వస్తుంది ఇది. అండ్ యూ హ్యావ్ 3 options. హార్డ్ టాప్ వస్తుంది, తర్వాత సాఫ్ట్ టాప్ వస్తుంది, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిటాచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ కార్. సో డోర్స్ కానివ్వండి లేకపోతే పైన రూఫ్ కానివ్వండి అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డిటాచ్ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీ పార్ట్ లోపల ఈ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్ రెసిస్టెంట్. So that's how it is. Coming to the gear గురించి చెప్పండి నార్మల్ ఎక్స్ట్రా. అండ్ దిస్ ఈజ్ విత్ మీకు ఇది వచ్చి మీకు 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు సపోజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు డ్రైవ్ ఇట్ ఇన్ మాన్యువల్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ ద మాన్యువల్ ఫీల్ దెన్ యూ కెన్ పుట్ ద వెహికల్ ఇన్ మాన్యువల్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ ఇన్ మాన్యువల్ ఆల్సో. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్సో హ్యావ్ లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేస్ ఇన్ దిస్. లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేస్. That's how it is. సో కమింగ్ టు దీని ఏసీ ఎలా ఉంది లోపల దీని నుంచి? సో ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది దీంట్లో. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. తర్వాత లైక్ ఇట్స్ సింపుల్ అంటే మీకు దీంట్లో జోన్స్ అనేవి ఏం లేవు. ఇట్ ఈస్ సింగిల్ జోన్ ఉంటుంది. సో జస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ ఓన్లీ వన్ వర్డ్ అబౌట్ జీప్ వ్రాంగ్లర్. వన్ వర్డ్లో చెప్పాలంటే దీనికి ఎలా డిస్క్రైబ్ చేస్తారు? దెర్ ఇస్ ఓన్లీ వన్.